సరస్వతి కంపెనీకి సంబంధించి షేర్ల బదలాయింపు విషయంలో వైఎస్ జగన్ కుటుంబం ఆ రోడ్డుకెక్కింది. మనందరికీ తెలుసు. గతంలో కుటుంబ ఒప్పందం ప్రకారం షేర్లను అయితే బదిలీ చేయడం జరిగింది. ఒక రకంగా గిఫ్ట్ డీడ్గా వాటిని అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ట్రిబ్యునల్లో ఒక కేసు వేసి ఆ షేర్లు బదలాయింపుతో నాకు సంబంధం లేదు, నాకు తెలియకుండా తల్లి చెల్లి షేర్లు బదలాయించుకున్నారు కాబట్టి ఈ బదలాయింపును ఆపాలి, ఆ షేర్లు మొత్తం కూడా నావేనని చెప్పి చివరికి తల్లి మీద చెల్లి మీద కూడా ట్రిబ్యునల్లో కేసు వేశాడు. మనందరికీ తెలుసు. దానికి గాను ఈరోజు అటు విజయమ్మ అలాగే షర్మిల ఇద్దరు కూడా కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ కౌంటర్లో ఆ విజయమ్మ అయితే ఒక విషయం చెప్పింది. జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి వీరిరువురు చెప్పిన అంశాలన్నీ కూడా పూర్తి అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు. కుటుంబ గొడవల వలనే ఈ షేర్లు వెనక్కి తీసుకోవటం అనేది చట్టపరంగా నిలబడేది కాదు. మా మధ్య ఎటువంటి ఇది కూడా లేదు. ఒక రకంగా తల్లిని చెల్లిని కూడా ఆ కోర్టులో నిలబెట్టాల్సి రావటం అనేది నాకు బాధగా ఉందని చెప్పి నిన్న ఒక కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇదే సమయంలో ఆ చెల్లెలు షర్మిల కూడా వాస్తవానికి కుటుంబ వ్యవహారాల్లో ట్రిబ్యునల్ జోక్యం చేసుకోవడానికి కూడా అధికారం లేదు. ఇవన్నీ కూడా గతంలో జరిగిన ఒప్పందం ప్రకారమే బదలాయింపులు జరిగాయి. అంటే వీరికి ఒక వ్యక్తికి ఇన్ని షేర్లు, ఒక వ్యక్తికి ఇన్ని షేర్లు అని చెప్పి కుటుంబం మొత్తం కూర్చుని ఒక అగ్రిమెంట్ రాసుకుని అగ్రిమెంట్ మీద కుటుంబ సభ్యులందరూ సంతకాలు పెట్టి ఆ తర్వాత బదలాయించినటువంటి షేర్లు అవి. అంతేగాని ఉన్నట్టుండి ఎటువంటి ఒప్పందాలు లేకుండా బదలాయించింది కాదు. ఆల్రెడీ కుటుంబ అగ్రిమెంట్ ఆధారంగా బదలాయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నా చెల్లి నాకు నష్టం చేసింది రాజకీయంగా, నా తల్లి నాకు రాజకీయంగా నష్టం చేసింది కాబట్టి ఆ షేర్లు బదలాయింపు కుదరదు అంటాడు. అసలు కుటుంబ ఒప్పందం ప్రకారం చేసుకున్న పత్రం ప్రకారం జరిగిన షేర్లను రాజకీయాలతో లింకు పెట్టడం అనేది కొసమెరుపు. ఈరోజు నిన్న వేసినటువంటి కౌంటర్లో కూడా విషయాన్ని అదే చెప్పారు. వాస్తవానికి ఇది ట్రిబ్యునల్ పరిధిలోది కాదు, ఇది కుటుంబ వ్యవహారం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మా కుటుంబం నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి నేను షేర్లు ఇవ్వనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. అలాగే భారతీ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి పిటిషన్లో భారతీ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. కాబట్టి నిన్న విజయమ్మ వీరిద్దరి పేర్లను ప్రస్తావిస్తూ రాసింది. నా కొడుకు జగన్మోహన్ రెడ్డి, నా కోడలు భారతీ రెడ్డి వీరిద్దరూ చెప్పినవన్నీ కూడా అవాస్తవాలు. ఒక రకంగా కుటుంబ సమస్యలను ఇలాగా కోర్టులో పరిష్కరించుకోవాల్సి రావటం అనేది నాకు తీవ్రంగా కలిచివేస్తుంది. బట్ తప్పదు కాబట్టి నేను కౌంటర్ అయితే దాఖలు చేస్తున్నానని చెప్పి నిన్న విజయమ్మ ఒక లేఖ అయితే రాయడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని విజయమ్మ కూడా నమ్మటం లేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవానికి విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో దూరం పెట్టింది. మీకు మొన్న ఎన్నికల సమయంలోనే కడప నుంచి పోటీ చేసిన షర్మిలకు ఓటేయమని అడిగింది తప్ప జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని అడగల. అలాగే అసలు ఓటు కూడా వేయకుండా అమెరికా వెళ్ళిపోయి షర్మిల కుమారుడి దగ్గరే ఆ విజయమ్మ తలదాచుకుంది. సరే, ప్రస్తుతానికి ఆవిడ ఇంకా తిరిగి వచ్చిందా లేదా అనేది మనకైతే తెలియదు. కానీ నిన్న వేసినటువంటి కౌంటర్ అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి ఆస్తి కోసం మరీ ఇంతలా దిగజారిపోయారా? కుటుంబాన్ని, తల్లిని చెల్లిని కూడా దూరం పెట్టారా? జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఆస్తి లేదా? ఇప్పుడు చాలామంది అనే ప్రశ్న ఏంటంటే, సరే గొడవలు ఏదైనా ఉండే రాజకీయంగా వాళ్ళకి ఎన్నైనా ఉండే కుటుంబం అంటే గొడవలు ఉంటాయి కాదని ఎవరు అంట్లా. దీన్ని రోడ్డుకి ఇచ్చింది ఎవరు? షర్మిల విజయమ్మ కూడా చెప్పేది అదే. ఈ కుటుంబ గొడవలను రోడ్డుకి ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటి ట్రిబ్యునల్లో కేసు వేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్లో కేసు వేశాకే తల్లి చెల్లి బయటకు వచ్చారు. అంతకుముందు వరకు వాళ్ళు కుటుంబ సమస్యలు ఎక్కడ మాట్లాడలేదే. ఓపెన్గా షర్మిల కానీ విజయమ్మ కానీ జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఆస్తి లావాదేవీల గురించి కానీ వాళ్ళ కుటుంబ సమస్యల గురించి కానీ పబ్లిక్ డొమైన్లో ఎక్కడ మాట్లాడాల. అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చు కానీ పబ్లిక్ డొమైన్లో ఎక్కడ మాట్లాడాల. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తల్లి మీద చెల్లి మీద ట్రిబ్యునల్లో కేసు వేశాడు. అప్పుడు ఇది రోడ్డుకి ఎక్కింది. మళ్ళీ వైసీపీ నేతలు చాలామంది అంటారు, ఆడ కుటుంబ వ్యవహారాలు మీరెందుకు దూరుతున్నారని. 4 గోడల మధ్య చూసుకుంటేనే నీ కుటుంబ వ్యవహారం. రోడ్డుకెక్కి కొట్టుకుంటే అది నీ కుటుంబ వ్యవహారం కాదు. 10 మంది మాట్లాడతారు. మీరు రోడ్డుకెక్కితే దాని గురించి ఖచ్చితంగా 10 మంది మాట్లాడతారు. అప్పుడు నా కుటుంబం, నా ఫ్యామిలీ అంటే ఎలా కుదురుద్ది? నీ కుటుంబం, నీ ఫ్యామిలీ 4 గోడల మధ్య ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 4 గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని తీసుకెళ్ళి పబ్లిక్లో పెట్టాడు. మాట్లాడతారు ఖచ్చితంగా. సో దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జగన్ భారతీ ఆరోపణలు ఖండిస్తున్న రాజకీయ ఉద్దేశాలు కారణాలతోనే జగన్ కేసు వేశారు. వాళ్ళు చెప్పినట్టుగా ఫ్యామిలీ పరంగా ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు, అది చెల్లదు కూడా.
కానీ కేవలం రాజకీయ దురుద్దేశం, అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పిసిసి అధ్యక్షురాలుగా ఉండటం జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. పైగా అన్నతో పాటు పోటీగా కడప లాంటి ప్రాంతాల్లో పోటీ చేయటం, జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయ విమర్శలు చేయటం అనేది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీసిన మాట వాస్తవం. సో ఆ కడుపు మాటతోనే జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేశాడు. అందుకని ఇక్కడ చాలా స్పష్టంగా రాసింది రాజకీయ కారణాలతో. నిజంగా ఈ పిటిషన్ వేయాలంటే నువ్వు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఎందుకు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే వేసి ఉండొచ్చు కదా, ఎందుకు వేయలేదు? అప్పుడు వేస్తే ఇంకా డ్యామేజ్ అవుద్ది. ఇక ఓడిపోయాక ఇంకా పోయేదేముంది, ఆల్రెడీ ఓడుకుంటే అయిపోయి నాకు పోయేదేముందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పిటిషన్ వేశాడు. ఇదే అంశాన్ని విజయం అయితే గుర్తు చేసింది. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో, నా కూతురు మీద కక్షతో, అంటే షర్మిల మీద రాజకీయ కక్షతో వేసిన పిటిషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇందులో భారతీరెడ్డి పేరును కూడా విజయం అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎన్సిఎల్టీలో తల్లి విజయలక్ష్మి కౌంటర్, అలాగే చెల్లి షర్మిలారెడ్డి కూడా ఎంఓయు ప్రకారమే సరస్వతి షేర్ల బదలాయింపు జరిగింది. అంటే ముందస్తు ఏదైతే అగ్రిమెంట్ ఉందో, నేను ఇందాకే చెప్పా, ఫ్యామిలీ మొత్తం ఏదైతే ఒక ఎంఓయు కుదుర్చుకున్నారో ఆ ఎంఓయు ప్రకారమే సరస్వతి షేర్ల బదలాయింపు జరిగింది తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు లేవు. కుటుంబ ఒప్పందంలో ఇది జోక్యం చేసుకోవడం కూడా, అంటే ఈ ట్రిబ్యునల్ జోక్యం చేసుకోవడం కూడా తగదని చెప్పి నిన్న విజయం అయితే చెప్పడం జరిగింది. పిల్లల మధ్య వివాదంతో కోర్టు గదిలో నిలబడాల్సి రావడం కలిసివేస్తుందని చెప్పి, అంటే అటు తల్లికి, అంటే అటు కూతురికి కొడుక్కి మధ్య వచ్చినటువంటి ఈ వివాదంలో తల్లి కోర్టులోకి వచ్చి నిలబడాల్సి రావడం కూడా ఒక రకంగా బాధగా ఉందని చెప్పి అయితే మాట్లాడటం జరిగింది. బాధతోనే కౌంటర్ వేస్తున్నానని చెప్పి విజయలక్ష్మి అయితే అఫిడవిట్లో అయితే రాయడం జరిగింది. అంతా చట్ట ప్రకారమే జరిగింది. తదుపరి విచారణ మార్చి 6కి అయితే వాయిదా. సో మొత్తానికి ఇటు తల్లి అటు చెల్లి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని కాల రాశాడు, అగ్రిమెంట్ని కాదని మా మీద కేసు వేశాడు, కాబట్టి ఈ కేసు ట్రిబ్యునల్కు పరిశీలించే అధికారం కూడా లేదని చెప్పి నిన్నైతే వాళ్ళైతే చెప్పడం జరిగింది. నా కుమారుడు జగన్, కోడలు భారతి చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాను. నా పిల్లల మధ్య వివాదం కారణంగా నేను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం తీవ్రంగా కలిచివేస్తుంది. బాధతృప్త హృదయంతో కౌంటర్ దాఖలు చేస్తున్నాను. జగన్ భారతిని పేర్కొంటున్న విషయాలు నిరాధారం, సదరు ఆరోపణలు న్యాయ సమీక్షకు కూడా నిలబడవు అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి అయితే పేర్కొన్నారు. కంపెనీ వాటాల చట్టబద్ధంగా బహుమతిగా ఇస్తూ చేసుకున్న కుటుంబ ఒప్పందంలో జాతీయ కంపెనీల చట్టం, అంటే ఈ ట్రిబ్యునల్ జోక్యం తగదని కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇవన్నీ కూడా తన భార్య భారతి, అలాగే తమ కంపెనీలో ప్లాస్టిక్ రియాలిటీ పేరిట మొత్తం 51% వాటాలు యథావిధిగా, అంటే ఏదైతే గతంలో ఉన్నటువంటి ఈ ఒప్పందం ప్రకారం జరిగినటువంటి బదలాయింపులు ఉన్నాయో వాటిని యథాతథంగా ఉంచాలి తప్ప ఇందులో కంపెనీ జోక్యం చేసుకోవద్దని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి తన గోతిని తానే తవ్వుకుంటున్నాడు. నేను ఇందాకే చెప్పినట్టుగా 4 గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాల్సింది, లేదా 4 కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి మాట్లాడించి పరిష్కరించుకోవాల్సిన విషయాలను జగన్మోహన్ రెడ్డి పబ్లిక్లో పెట్టి అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఆ దెబ్బ ఎవరికి తగులుతుందంటే జగన్మోహన్ రెడ్డి తగులుతుంది. మీరు ఒకటి ఆలోచించండి, ఇప్పుడు ఎవరైనా సరే న్యాయం మాట్లాడితే రాజశేఖర్ రెడ్డి బ్రతుకున్న సమయంలో మొన్న విజయసాయి రెడ్డి కూడా చెప్పింది అదే కదా, షర్మిల దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడు కొడుక్కి సగం కూతురికి సగం అన్నారు. ఇది రాజశేఖర రెడ్డి బ్రతుకున్నప్పుడే జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి షర్మిలకు వాటాలు ఇవ్వడానికి అంగీకారం తెలిపి ఎంఓయు కుదుర్చుకున్నారు. ఆ ప్రకారం ఇప్పుడు బదిలీ జరిగింది. కానీ చెల్లి నాతో కలిసి ఉంటే ఇచ్చేవాడిని, నాతో కలిసి లేదు కాబట్టి నేను ఇవ్వను. నీ ఆస్తి కాదు కదా ఇచ్చేది. ఇప్పుడు నీ ఆస్తి అనుకో, నువ్వు సంపాదించిన ఆస్తి అనుకో, అప్పుడు నువ్వు అనొచ్చు నేను నాకు ఇష్టమైతే ఇస్తా లేకపోతే లేదని. అది నువ్వు సంపాదించిన ఆస్తి కాదు, అవి నువ్వు సంపాదించిన ఆస్తి కాదు, రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తి. కాబట్టే ఇప్పుడు విజయమ్మ కానీ షర్మిల కానీ ఎందుకు అందులో ఆ వాటాలు అడుగుతున్నారు, ఎందుకు మాకు హక్కు ఉందని డిమాండ్ చేస్తున్నారంటే అది రాజశేఖర్ రెడ్డి సంపాదించిన ఆస్తి. కాబట్టి ఈ విషయం విజయసాయి రెడ్డి కూడా మొన్న చెప్పాడు, ఏమని బలవంతంగా నా మీద పీక మీద కత్తి పెట్టి షర్మిలకు విజయంకు వ్యతిరేకంగా మాట్లాడించారు. వాస్తవానికి ఆస్తుల్లో షర్మిలకు కూడా వాటా ఉందనే విషయం నాకు కూడా తెలుసు, నేను జగన్మోహన్ రెడ్డికి చెబితే వినలేదు అని విజయసాయి రెడ్డి కూడా షర్మిల వద్దకు వెళ్ళి బాధపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా షర్మిలే బయటపెట్టింది. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి
ఆస్తి కోసం కావచ్చు లేదా తన రాజకీయ ప్రయోజనాల కోసం కావచ్చు కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పడేయటానికి వెనకాడడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పాపం దరిద్రం ఏంటంటే ఇదే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే షర్మిల తన భుజాల మీద వేసుకుని పార్టీని మోసింది. షర్మిల తన భుజాల మీద వేసుకుని పార్టీని నిలబెట్టింది. అలాగే విజయమ్మ కూడా తన సాయశక్తులా కృషి చేసింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి వీరిద్దరూ కృషి చేశారు, ప్రచారం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ కోసానా కూడా ఆ కృతజ్ఞతా భావం అనేది లేదు. ఆస్తి కోసం కానీ రాజకీయ ప్రయోజనాల కోసం కానీ తల్లిని చెల్లిని కూడా రోడ్డు మీద పడేస్తాడనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు వైసీపీ వర్గాల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కానీ ఆస్తి లేదా, తల్లికి చెల్లికి ఇస్తానికి ఏం రోగం, ఇవ్వచ్చు కదా, వాళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు. బయట ప్రజలకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి తన రాజకీయంగా తన గోయి తానే తవ్వుకుంటున్నాడని. కానీ జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లా. ఇందులో భారతీరెడ్డి పాత్ర కీలకంగా ఉందనేది అటు విజయమ్మ ఇటు షర్మిల ఇద్దరూ చెబుతున్నమాట. అందుకనే భారతీరెడ్డి పేరును కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు విజయమ్మ షర్మిల వేసినటువంటి కౌంటర్ అనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.